ఇక్కడ చలికాలం వచ్చిందంటే కువైట్ వాళ్ళు ఎడారికి వెళ్ళి అక్కడ చికెన్ మటన్ కాల్చుకొని తింటారు అగ్గినిప్పుల పైన. వాళ్ళలాగానే మనం కూడా ఈ రోజు అగ్గినిప్పుల పైన చికెన్ కాల్చుకొని తినడానికి ప్రిపేర్ చేస్తున్నాను. 3 కేజీల చికెన్ లేకి 3 స్పూన్లు అల్లం పేస్ట్, ఒక ప్యాకెట్ చికెన్ మసాలా, ధనియాల పొడి, కారపొడి అయితే వేసేసి బాగా కలుపుకున్నాను. నూనె వేసి బాగా కలిపిన తర్వాత చికెన్ అనేది ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకోవాలి. చిన్న చిన్నగా చేసుకోకూడదు. ఈ విధంగా పెద్ద పెద్దగా ఉంటే కనుక చికెన్ బాగుంటది కాల్చుకోవడానికి. కలిపి పెట్టుకున్న మసాలా అంతా ముక్కలకైతే బాగా అంటించేయాలి. కింద పక్క పై పక్క ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నీట్ గా అంటించి పెట్టేసేయాలి. మసాలా అంతా పూసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో చికెన్ అనేది. దీన్ని 1 గంట వరకు అలానే పెట్టేసేయాలి ఫ్రిడ్జ్ లో. నైట్ 8 గంటలకి ఎడారికి వెళ్ళి ఈ విధంగా అగ్గినిప్పుల పైన చికెన్ కాలుస్తుంటే వాసన వస్తుంది చూడండి. నా సామిరంగా 3 కిలోమీటర్లు అయితే పోతా ఉంటుంది వాసన అయితే. అంత బాగా వస్తా ఉంది. ఈ విధంగా చికెన్ అంతా కూడా జాలి పైన పెట్టేసి చికెన్ అనేది ఈ సైడ్ ఆ సైడ్ 2 పక్కల కాలేలాగా బాగా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే కాల్చేయాలి. చికెన్ అంతా కాల్చిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో. ముక్కలు అయితే కనుక చాలా బాగా కాలినాయి. ఒక్కొక్క ముక్క తింటా ఉంటే నా సామిరంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.